హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మనకు ఏదైతే రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక రైతులు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ అంటే వానాకాలం సీజన్ కూడా ముగిసే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క మనకు ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ రోజున 12 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు. ఇక ఈ రైతు భరోసాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసినటువంటి రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీరందరూ కూడా తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయాలండి. మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది, దానిపైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా యొక్క వీడియోని షేర్ చేయొచ్చు. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తప్పకుండా వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ ఛానల్. తప్పకుండా వివరాలు అయితే తెలుసుకుందాం. లేట్ చేయకుండా వివరాలు అయితే చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైతే మనకు ఇంకా ఈ పథకానికి ఎవరైనా దరఖాస్తు చేసుకోకున్నట్టు వారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేకమైనటువంటి హామీలను అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అందులో అతి ముఖ్యమైనటువంటిది మనకు రైతు రుణమాఫీ అన్నమాట. ఈ రైతు రుణమాఫీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు విడతకు అంటే ఒక్కొక్క విడతలో ₹1,00,000, రెండో విడతలో ₹1,50,000, మూడో విడతలో ₹2,00,000 రూపాయలను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 3 విడతల్లో దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ₹2,00,000 రుణమాఫీని అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ విడతల వారీగా విడుదల చేసినా కూడా చాలామంది రైతన్నలకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం ఉండడం వల్ల లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఏంటంటే చాలామందికి డబ్బులు అయితే జమ కాలేదు. ఇక డబ్బులు జమ కాని రైతులందరూ కూడా కంగారు పడుతున్నారు. డబ్బులు జమ కాలేదని ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రైతు రుణమాఫీ పైసలు ఎవరికైతే జమ కాలేదో వారందరి కోసం ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేసి రైతు భరోసా అనే ఒక యాప్ అనేది తీసుకొచ్చి వాటి ద్వారా మనకు నేరుగా వారికి ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు వారి వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరిగింది. దాదాపు 4 లక్షల పైచిలకు మంది రైతులకైతే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు అంటే డబ్బులు పడనట్టు ఈ రైతు రుణమాఫీ పడినట్టు వివరాలు అయితే చెప్పారన్నమాట. ఇక వారు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో రుణమాఫీ డబ్బులు పడిన వారు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. మీకు తప్పకుండా ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి ఈ నెల చివరి వారం నుంచి డబ్బులు విడుదల చేస్తామని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలియజేశారు. ఇక రైతు రుణమాఫీ కింద మీకు ఎంత డబ్బులు జమ కాకపోయినంటే ₹1,00,000 లోపు కానీ ₹2,00,000 లోపు కానీ మీకు డబ్బులు పడకుండా ఉంటే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి రైతులు కంగారు పడకుండా ఈ అమౌంట్ అయితే తీసుకోండి, మీకు డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట. ఇక ఇది రైతు రుణమాఫీకి సంబంధించి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులైతే ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పంటలు అయితే నష్టపోవడం జరిగింది. ఇక ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ₹10,000 చొప్పున విడుదల చేయాలని దాదాపు 2 లక్షల పైచిలకు మంది రైతులు పంటలు నష్టపోయారని కూడా ప్రభుత్వానికి అయితే నివేదిక అందింది. ఇక ప్రభుత్వానికి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ₹10,000 చొప్పున మనకు ₹278 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఎకరానికి మనకు
10,000 రూపాయల నుంచి 20-30,000 ఇలా ఎన్ని ఎకరాలు నష్టపోయింటే అన్ని డబ్బులు అయితే వేయడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట పంట నష్టపరిహారం కింద. ఈ పంట నష్టపరిహారంతో పాటుగా మీకు అందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులు కూడా జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ఇక అతి ముఖ్యమైనటువంటి పథకం రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకం చూసుకుంటే మనకు రైతు భరోసా అనమాట. అంటే గతంలో రైతు బంధు పథకం ఉండేది. ఆ రైతు బంధు పథకం కింద కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు 10,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు అంటే మరొక 5,000 రూపాయలు పెంచి ఒక్కొక్క రైతుకు కూడా మనకు రైతు భరోసా కింద అంటే రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకం తీసుకొచ్చారు. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఏంటంటే ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి 7,500 రూపాయలు 2 సీజన్లకు కలిపి యాసంగి సీజన్లో 7,500 మనకు ఈ వానాకాలం సీజన్లో 7,500 మొత్తం 15,000 రూపాయలనైతే ఒక్కొక్క రైతుకు కూడా అందిస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఈ పథకానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురాకపోవడంతో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే విధంగా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క రైతు భరోసా డబ్బులను విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మనకు 10 ఎకరాల వరకు మాత్రమే సాయాన్ని అందిస్తారని, ఈ 10 ఎకరాల లోపు కూడా మనకు కేవలం పంటలు ఎవరైతే సాగు చేస్తుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు పంటలు అనేది సాగు చేసి ఉండాలి. ఈ పంటలు సాగు చేసిన రైతులకు మాత్రమే మనకు ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా వారికి పంట రైతు భరోసా కింద డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా రైతులు గమనించుకోవాలి. అంతేకాకుండా ఇంకెవరైనా సరే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకుని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా చూసుకుంటే ముందుగా 1, 2, 3, 4, 5 ఎకరాల వారికి ఈ సాయం అయితే అందుతుంది రైతు భరోసా సాయం. తర్వాత 6, 7, 8, 9, 10 ఎకరాల వరకు కూడా ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే రైతులకు తీసుకొస్తూ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఇక దీనికంటే ముందుగానే మనకు ఈ యొక్క పంట నష్టపరిహారం కింద అలాగే రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.